లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా మరిన్ని వీడియో నోటిఫికేషన్ కోసం మా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది క్రేజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఈరోజు 26 మిషన్కి ఎదురు అడాప్టర్ మారుస్తున్నాము. ఎందుకంటే దీని లాకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. చూడండి, డ్రిల్ బిట్ పెడుతున్నా కానీ ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది, లాక్ అవ్వట్లేదు అనమాట. అదొక్కటే ప్రాబ్లం. మిషన్ అంతా బాగానే ఉంది కాబట్టి మేము అడాప్టర్ కొనుక్కొచ్చుకుని మారుస్తున్నాం అనమాట. మీరు కూడా కొనుక్కొచ్చుకునే మార్చడానికి ప్రయత్నించండి. ఇది సీనియర్ల కోసం కాదు, ఓన్లీ జూనియర్లు మార్చుకుంటున్నారని అభిప్రాయంతో చేయడం జరిగింది. చూడండి, ఆ ఎదురు బుస్ట్ను టెస్టర్తో పైకి లేపంగానే వచ్చేసింది. బయటిది కూడా తీయాలంటే ఐరన్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది లోపల. ఆ లాకింగ్ సిస్టమ్ని ఓపెన్ చేస్తేనే బయట ప్లాస్టిక్ది వస్తుంది అనమాట, లేకపోతే రాదు. డిగ్రీ పెట్టి చూపిస్తుంది చూడండి, అది స్టార్టింగ్ పాయింట్. మన టెస్టర్తో పైకి లేపితే ఆటోమేటిక్గా పైకి లెగుస్తుంది అనమాట. ఆ లాకింగ్ సిస్టమ్ బయటికి తీసేసుకుని తర్వాత ఈ ప్లాస్టిక్ది బయటికి తినాలి, లేకపోతే ప్లాస్టిక్ది మీరు చేతితో గట్టిగా లాగినా సరే రాదు. ఆ లాకింగ్ సిస్టమ్ ఆపుతుందన్నమాట. చూడండి, ఆ లాకింగ్ సిస్టమ్ లేచింది రింగ్ బయటికి. ఆ రింగ్ని తీసేయాలి. చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఊడిపోయింది. చేసేటప్పుడు నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి. అది రింగ్ అనమాట. ఆ రింగు కింద ఉన్న లాకింగ్ సిస్టమ్కి పైన ఉన్న ప్లాస్టిక్ దానికి మధ్యలో ఉంటుందన్నమాట. ఈ స్ప్రింగ్ పైన ఉన్న ప్లేట్లో ఆ బాల్ ఉంటుంది. ఆ బాల్ కిందకి జారిపోవటం వల్ల మనకు లాక్ అవ్వలేదన్నమాట. ఆల్రెడీ మేము ఒకసారి దీన్ని రిపేర్ చేసాము, సంవత్సరం అవుతుంది చేసి. మళ్ళీ పోవటం వల్ల ఈసారి మార్చేద్దామన్న ఉద్దేశంతో మారుస్తున్నాం అనమాట. చూడండి, ఇప్పుడు చూపిస్తున్నా కదా, అక్కడే ఉంటుంది. అది ఇంకొంచెం లోపల డౌన్ అవ్వటం వల్ల ఆ బాల్ జారిపోయింది అనమాట. అక్కడ ఉంటుంది అలా, అందుకనే మారుస్తున్నాం అనమాట. లేకపోతే మిషన్ బాగానే ఉంది, రన్నింగ్ కండిషనే. చూడండి, ఇప్పుడు కొత్త వేసి ఒక్కో పార్ట్ విడివిడిగా వేసి చూపిస్తాను మీకు. ఆ పార్ట్లోనే మనం తీసిన స్ప్రింగ్ కానీ ప్లేట్ కానీ బాల్ కానీ అన్నీ కొత్తవి వస్తాయి అనమాట. సెట్ మనం కొత్త మార్చుకోవటం. మన దగ్గర గ్రీజ్ లేకపోవడం వల్ల గ్రీజ్ పెట్టట్లేదు, లేకపోతే గ్రీజ్ పెట్టుకోవచ్చు. చూడండి, ముందు స్ప్రింగ్ వేసా, తర్వాత ప్లేటు. ఆ ప్లేట్కి ఒక సైడ్ కొంచెం లోపలికి వంగి ఉంటుంది అనమాట. ఆ టేపు పెట్టుకోవాలి. ఏది బాల్, ఆ బాల్ని, ఐరన్ బాల్ని చూడండి కరెక్ట్గా దాంట్లో పెట్టగానే ఆ లాకింగ్ సిస్టమ్ ఆగిపోతుంది. అలా ఉండాలి. అలా ఉండకుండా మనకి ఏమైందంటే ఆ బాల్ కిందకి జారటం వల్ల లాకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయిందనమాట. తర్వాత దీని మీద ఇందాక చూసారా ఐరన్ బుష్, ఆ బుష్ పెట్టాలన్నమాట. ఐరన్ బుష్ ఆ ప్లాస్టిక్ దాని మీద కింద ఉంటుంది. మన కింద కొత్తగానే ఐరన్ బుష్ కిందకి పైకి ఆడుతుంది అనమాట. అప్పుడు లాకింగ్ ఓపెన్ అవుతుంది, లాక్ అవుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఆ ప్లాస్టిక్ది పెట్టుకోవాలి. ఆ ప్లాస్టిక్ తర్వాత ఐరన్ లాకింగ్ సిస్టమ్ పెట్టాలి. దీంట్లో కొద్దిగా బయట డస్ట్ ఉంటే మళ్ళీ పట్టట్లేదు, అది క్లీన్ చేసి పెడతాను. చూడండి, మొత్తం అయిపోయినాక గ్రీజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ముందే దానికి సపరేట్గా గ్రీజ్ పెట్టుకోవచ్చు. మన దగ్గర గ్రీజ్ లేకపోవడం వల్లే పెట్టట్లేదు. గ్రీజ్ పెట్టకపోయినా ఏం కాదు, ఎందుకంటే జస్ట్ లాక్ అవడానికి కాబట్టి. తర్వాత బిట్టుకి పెట్టుకున్న తర్వాత లోపల పెడితే ఆటోమేటిక్గా బాల్కి అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు తీసేసాను చుట్టూది. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ది పెట్టేసి లోపల ఐరన్ లాక్ పెట్టి స్క్రూ డ్రైవర్తో లోపలికి వస్తాయి. ముందు మనం పని చేస్తలేదో చెక్ చేసుకోవాలన్నమాట. కిందకి పైకి ఫ్రీగా మూవ్ అవ్వలేదంటే మనం ఏదో తప్పు చేసామని అర్థం అనమాట. మనకు ఫ్రీగానే మూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అది కొత్తది. ప్రతి ఒక్కటి అడాప్టర్లోనే వస్తుంది అనమాట. మేము విడిగా తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది, అన్ని అడాప్టర్లోనే ఉంటాయి. ఆ ఓరింగు దాని మీద పెట్టుకుని లోపలికి వస్తాయి. మిషన్కి ఒకవైపు కటింగ్ ఉంటుంది, అటువైపే పెట్టాలి. ఇంకోవైపు పెడితే తర్వాత తీయడానికి ఇబ్బంది అవుతుంది. చూడండి, టెస్టర్తోనే అవుతున్నాను లోపలికి. నేను పెద్ద టూల్స్ కూడా ఏం వాడలేదు, ఒక టెస్టర్తోనే ఓపెన్ చేసి కంప్లీట్ చేస్తున్నాను. చూడండి, మళ్ళీ మీకోసం దగ్గరికి తీసి చూపిస్తున్నాను. ముందు ఒకవైపు లోపలికి ఉంచుకోవాలి, తర్వాత చుట్టూ లోపలికి కొంచెం కొంచెం అనుకుంటే వెళ్తే సరిపోతుంది అనమాట. చూడండి, పూర్తిగా లోపలికి వెళ్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళినాక కూడా ఒకసారి మనం బయట ప్లాస్టిక్ అడాప్టర్ లోపలికి బయటికి ఫ్రీగా మూవ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఫ్రీగా మూవ్ అవ్వట్లేదంటే లాకింగ్ సిస్టమ్ సరిగ్గా కూర్చోలేదని అర్థం. చూడండి, కిందకంటే ఫ్రీగానే ఉంది, మనకి ఇబ్బంది ఏమీ లేకుండా. బయటికి లాగి చూడాలి. బయటికి లాగి చూసినప్పుడు బయటకు వచ్చేసిందంటే ఓరింగ్ కూర్చోలేదని అర్థం. చూడండి, ఒకటేమో లాకింగ్, ఒకటేమన్నా వాషర్ అనమాట. ముందు వాషర్ పెట్టుకోవాలి.
వాషర్ పెట్టుకుని ఆ వాషర్ కూడా బయటకు రాకుండా లాకింగ్ చేయాలన్నమాట. దానికి లాక్ అనమాట, వాషర్కి లాక్. అది ప్రతి ఒక్క ఐటమ్ ఆ కొత్త అడాప్టర్ తీసుకున్నప్పుడు కొత్త అడాప్టర్లోనే వస్తాయి. ప్రతిదానికి లాకింగ్ సెట్ అయిందా లేదని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. చూడండి, చిన్న టెక్నిక్ ఎక్కించాలి. నేను ఎక్కిస్తాను. ఇప్పుడు ఎక్కువ స్క్రూ డ్రైవర్ కింద పెట్టకుండా లైట్గా పెట్టుకుని అనాలి. అదిగోండి లాకింగ్ ఇప్పుడు కూర్చుంది. చూడండి, కరెక్ట్గా కూర్చున్నట్టు మనకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఆ బ్రష్ జస్ట్ లోపల ప్రెస్ చేయటమే. ఆ బ్రష్కి ఎలాంటి లాక్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు బిట్టి పెట్టి మనకి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, బిట్టి పెట్టి లోపలికి వస్తాను. ఇప్పుడు ఒకవైపు కూర్చోపోతే కొంచెం బిట్టి తిప్పుకుని కూర్చుంటే సరిపోతుంది అన్నమాట. కొత్తది కదా, కొద్దిగా హార్డ్గా ఉంటుంది. ఒకసారి హార్డ్గా ఉంటుంది, తర్వాత ఈజీగా పెట్టి తీయచ్చు అనమాట. అదిగోండి కూర్చుంది. ఇప్పుడు దాంతోపాటు పట్టుకుని మిషన్ లేపుతాం. చూడండి, ఇందాకలా జారిపోతుంది. ఇప్పుడే కరెక్ట్గా లాక్ అయిందనమాట. ఇప్పుడు కింద కనగానే బిట్టు మామూలుగా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి మంచి వీడియో కోసం మళ్ళీ లైక్ చేయండి.